అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము యోబు గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం. ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగజేయును. మనము ఈ చిన్న వాక్యాన్ని ధ్యానించుకున్నట్లయితే ఇక్కడ బిల్దదు అనే వ్యక్తి యోబుతో చెప్తున్నాడు అన్నమాట. ఏమనంటే, నువ్వు నిజంగా న్యాయవంతుడు అయితే, దేవుణ్ణి ప్రాధేయపడితే ఖచ్చితంగా ఇదంతా నీ విషయంలో దేవుడు చేస్తాడు అని చెప్పి బిల్దదు యోబుతో చెప్తున్నాడు. మనము 5వ వచనము 6వ వచనం చూసినట్లయితే, నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల, సర్వశక్తులకు దేవుణ్ణి బతిమాలు కొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. చూడండి, ఇక్కడ నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికినట్లయితే, సర్వశక్తులకు దేవుని నువ్వు బతిమాలుకుంటే ఖచ్చితంగా దేవుడు నీకు సాయం చేస్తాడు. మనుషుల్ని ప్రాధేయపడతావు, మనుషుల్ని వెతుకుతావు, మనుషుల దగ్గర సహాయం పొందుకోవాలని ట్రై చేస్తావు, ఏదేదో రకరకాల ప్రయత్నాలు చేస్తావు. లోకంలో వెతుకుతావు కానీ దొరకట్లేదు. లోకంలో మనుషుల దగ్గర ఎక్కడ చూసినా కూడా నీకు శ్రమలే ఎదురవుతాయి, బాధలే కలుగుతాయి, మనసు గాయపడుతుంది, హృదయం విరిగిపోతుంది. అలాంటి పరిస్థితులే కనబడతాయి. అందుకే నువ్వు నిజంగా నీతిగా దేవుణ్ణి వెతికినట్లయితే, దేవుని యొద్ద వచ్చి ప్రాధేయపడినట్లయితే ఖచ్చితంగా ఆయన నీకు నీ నోటి నిండా నవ్వు కలుగజేస్తాడు. నీ ప్రతి పరిస్థితిని ఆయనతో పంచుకున్నట్లయితే ఆయన నీకు సాయం చేస్తాడు. ఎందుకు లోకంలో వెతుకుతున్నావు? ఎందుకు మనుషుల దగ్గరికి వెళ్ళి ప్రయాసపడుతున్నావు? ప్రైజ్ ది లార్డ్. కష్టం వచ్చిందంటే, శ్రమ వచ్చిందంటే, ఏదన్నా బాధ రాకూడదు, దేవుని పక్కన పెట్టేస్తాం. ఏం దేవుడు ఏమో, అన్ని శ్రమలని నాకే, కష్టాలన్నీ నాకే అంటాం. అదే మనుషుల దగ్గరికి వెళ్తే, మనుషుల వల్ల ఏదైనా మనకు శ్రమ వచ్చిన, ఇబ్బంది వచ్చిన వాళ్ళని విడిచిపెట్టము, పక్కన పెట్టము. సరే నా ఫ్రెండేలే, సరే మా వాళ్ళే కదా, సరే మా బంధువులే కదా అని సర్దుకుంటారు. అదే దేవుని దగ్గరికి వచ్చేసరికి మాత్రము ఒక కష్టం రాకూడదు. నువ్వు చూసుకోవట్లేదు, నువ్వు పట్టించుకోలేదన్నా, నేను నాకు ఇన్ని శ్రమలు కలుగుతా అంటే కూడా, నేను ఎంత ప్రార్థన చేస్తానో కూడా నాకు అసలు సహాయం చేయలేదు నువ్వు, నాకు అవసరం లేదు నువ్వు అంటారు. అసలు ఎంత స్వార్థమో చూడండి. మనుషులు మీ కొరకు ప్రాణం పెట్టారా? మీ కొరకు రక్తాన్ని చెందించారా? మీ కొరకు విమోచన ఇచ్చారా? మీ కొరకు సమస్తాన్ని ఇచ్చారా? ఈరోజు నువ్వు తింటున్నావంటే ఆయన కృప కాదా? ఈరోజు నువ్వు బ్రతికున్నావంటే ఆయన కృప కాదా? ఈరోజు మంచి బట్టలు నువ్వు వేసుకుంటున్నావంటే ఆయన కృప కాదా? ఈరోజు నువ్వు జీవిస్తున్నావంటే ఆయన కృప కాదా? ఆయన నీ పట్ల కృప చూపకపోతే అసలు నువ్వనేవాడు, నువ్వనేదాను భూమి మీదకి వచ్చేవాళ్ళ? హల్లెలూయా. ఆయన అనుకున్నాడు ఒకప్పుడు నిన్ను కూడా చేయాలి అని. ఇంతమంది ఉన్నారు కదా, మళ్ళీ నిన్ను చేయాల్సిన అవసరం ఏముంది? కానీ దేవుడు అలా అనుకోలేదు. నాకు నువ్వు కూడా కావాలి అనే ఉద్దేశంతో చేసుకున్నాడు. కానీ ఈరోజు నువ్వు మనుషుల్ని ఎత్తిన పెట్టుకుంటున్నావు. దేవుడు మాత్రం ఏదో ఒక శ్రమ రాగానే దేవుడిని పక్కన పడేస్తున్నావు. ఏం దేవుడయ్యా నువ్వు అంటున్నావు. ప్రైజ్ ది లార్డ్. మనుషుల దగ్గర నీ కష్టాలు చెప్పుకుంటున్నావు, నీ బాధలు చెప్పుకుంటున్నావు, సంతోషాన్ని పొందుకోవాలని చూస్తున్నావు, ఏదేదో రకరకాలుగా ట్రై చేస్తున్నావు. ఏం ఉపయోగం నీకు చెప్పు? ఇక్కడ యోబు గారు కూడా దేవునితో కొట్లాడుతున్నాడు. నిజంగానే ఎందుకు నా పరిస్థితి ఇట్లయింది, నేనేం చేశాను, ఏం చేశాను, ఏం తప్పు చేశాను అని చెప్పి కొట్లాడుతున్నాడు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కొట్లాడటం కాదు, నువ్వు చేసిన పొరపాట్లు నీకు పొరపాట్లు కనిపించకపోవచ్చు, కానీ దేవుడు ఆ పొరపాట్లు ఏంది, నువ్వు ఎందుకు చేసావు, ఎట్లా చేసావు అని చెప్పి చూపించాడు అనుకో, నీకు మళ్ళీ సౌండ్ ఉండదు, మళ్ళీ నువ్వు నోరు కూడా తెరలేవు, తల దించుకుంటావు. దేవుడు నీతిమంతుడు, న్యాయవంతుడు. ఆయన ఏం చేసినా మన మేలు కొరకే చేస్తాడు. నీతిగానే ఉంటుంది, యథార్థంగానే ఉంటుంది. ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నువ్వు సర్వశక్తులకు దేవుని యొద్దకు వచ్చినప్పుడే, ఆయన పాదాలు పట్టుకున్నప్పుడే, ఆయన పాదాలు నీ కన్నీటితో కడిగినప్పుడే నువ్వు కార్యం చూస్తావు. ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగజేస్తాడు, ఖచ్చితంగా కలుగజేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు బాధపడుతుంటే, ఏడుస్తుంటే, కన్నీరు గారుస్తుంటే చూసి సంతోషించేవాడు కదా ఆయన. ఆయన చెప్పాడు కదా, నీ కన్నీటిని నా బుడ్డిలో దాచుకుంటున్నాను అని. నీ కన్నీటి విలువ మనుషులకు తెలియకపోవచ్చు, కానీ ఆయనకి తెలుసు. చూడు, నువ్వంటే ఎంత ఇష్టమో చూడు, నీ కన్నీటిని బుడ్డిలో దాచుకుంటున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అలాంటి గొప్ప దేవుడు నిన్ను ఏడిపిస్తాడా, నిన్ను బాధిస్తాడా, నువ్వు బాధపడుతుంటే చూడాలనుకుంటాడా? కాబట్టి నువ్వు ఆయన దగ్గరికి వస్తే, ఆయన పాదాలు పట్టుకుంటే, ఆయన్ని అడిగితే, ఆయన చెప్పినట్లు నువ్వు జీవిస్తే, నీ నోటి నిండా నవ్వు 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 కలుగజేస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఇలా దేవుణ్ణి దూషిస్తున్నారు, నువ్వు నా జీవితంలో ఏం చేస్తావు, ఎన్ని శ్రమలు వచ్చినా నువ్వు పట్టించుకోకున్నావు, ఎంత ప్రార్థన చేసినా పట్టించుకోవట్లేదని దేవుణ్ణి దూషిస్తున్నావేమో, దేవుణ్ణి వ్యతిరేకిస్తున్నావేమో, దేవునిపైన తిరుగుబాటు చేస్తున్నావేమో, ఒకసారి చెక్ చేసుకో. నువ్వు చెక్ చేసుకో. మనుషుల వైపు చూస్తున్నావు, లోకం వైపు చూస్తున్నావేమో, నా పరిస్థితి ఏంది, నా బాధలేంది, నా శ్రమలేందని. కాదు, పనికి రాదు. రా, దేవుని దగ్గరికి రా, నా యేసయ్య దగ్గరికి రా. ఆయన నీ కన్నీటిని తుడిచేవాడు, నీ గాయములు కట్టువాడైనా, నీ పరిస్థితులు మార్చేవాడైనా, నీ నోటి నిండా నవ్వు నవ్వు కలుగజేసేవాడైనా. ప్రైజ్ ది లార్డ్.
ఈ మాటలు విన్న తర్వాత కూడా ఇంకా చాలే ఆపయ్యా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఏం చేయలేం, మీ ఇష్టం. దేవుడు చెప్పమన్నాడు, చెప్తున్నాను. నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఖచ్చితంగా నీ నోటి నిండా నవ్వు కలుగు చేస్తాను ఆయన. నీ హృదయం సంతోషంతో నింపుతాడు, నీ జీవితం మారుతుంది, అద్భుతంగా మారుతుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఉదయకాల సమయం ప్రతి ఒక్కరు కూడా రెండు తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. కృప కలిగిన వాడ, కనికరమ గల దేవా, ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రభా శ్రమలు రాగానే, ఇబ్బందులు రాగానే, కష్టం రాగానే, కన్నీరు రాగానే, వేదన రాగానే, ఏం దేవుడు ప్రభా నువ్వు నాకు ఇన్ని శ్రమలు ఎందుకు పెట్టావు, ఇన్ని కష్టాలు ఎందుకు పెట్టావు, ఇన్ని పరిస్థితులు ఎందుకు కలిగించావు అని మీ పైన తిరుగుబాటు చేస్తున్నారు. యేసయ్య మిమ్మల్నే పక్కన పెడుతున్నారు. వాళ్ళకి వచ్చిన పరిస్థితులను బట్టి మనుషుల వైపు చూస్తున్నారు, లోకం వైపు చూస్తున్నారు. ప్రభా ప్రతి ఒక్కరితో కూడా తండ్రి మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. మీ యొద్దకు వస్తే మీ పాదాలు పట్టుకుంటే మనుషుల దగ్గర, లోకం దగ్గర కన్నీరు గార్చే కంటే మీ దగ్గర వచ్చి కన్నీరు గార్చి ఆ కన్నీరుతో మీ పాదాలు గడిగితే మీరు ఖచ్చితంగా వారి యొక్క నోటి నిండా మీరు నవ్వు కలుగజేసే దేవుడు, ప్రహర్షమతో వారి పెదవులు మీరు నింపే దేవుడు, వారి జీవితాల్లో వెలుగును పుట్టించే దేవుడు, సంతోషాన్ని ఇచ్చే దేవుడు. ప్రభా వారి జీవితంలో అనేక అద్భుత కార్యాలు చేసే దేవుడయ్యా, అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మిమ్మల్ని తృణీకరించేవారు కాదు, కానీ ఈ మాటలు విన్న తర్వాత వారి తప్పులు తెలుసుకొని మీ పాదాల చెంతకొచ్చి పశ్చాత్తాపడి, అయ్యా అవునయ్యా నిజమే, నన్ను క్షమించండి, ఎన్ని రోజులు తెలుసో తెలియక నేను మిమ్మల్ని వ్యతిరేకించాను, మిమ్మల్ని దూషించానయ్యా, నోటికొచ్చినట్టు మాట్లాడిన నన్ను మన్నించండి ప్రభా, నన్ను క్షమించండి అయ్యా అని మీ పాదాలు ఎంతమంది పట్టుకుంటున్నారు తండ్రి. వారందరి జీవితాలు మీరు అద్భుతాలు చేయండి, వారి నోటి నిండా నవ్వు కలుగు చేయండి తండ్రి. సహాయం చేయమని నాయనా, వారి జీవితాలు అద్భుతాలు చేయమని, కృపనందించమని, కనికరించమని. దేవ ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారో, వింటున్నారు, షేర్ చేస్తున్నారు, పేరు పేరున అందరినీ జ్ఞాపకం చేసుకోమని, దీవించమని, ఆశీర్వదించమని, సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి, స్తుతించి, ఘనపరిచి, మహిమపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.